మంగళగిరి సీకే హైస్కూల్కు చెందిన 1984-85 విద్యా సంవత్సరం 10th పూర్వ విద్యార్థుల సమావేశం పెదవడ్లపూడిలో జరిగింది. రిపోర్ట్. మంగళగిరి సీకే హైస్కూల్లో 1984-85 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక ఆదివారం పెదవడ్లపూడి డిబిఎన్ గార్డెన్స్లో జరిగింది. 41 సంవత్సరాల క్రితం 10వ తరగతి చదివిన విద్యార్థులు అందరూ కలిసి 2015లో ఒక వాట్సాప్ గ్రూప్గా ఏర్పడి ఇప్పటి వరకు ఎన్నో సామాజిక సేవలు, ఆర్థిక సహాయాలు చేస్తూ వీలున్నప్పుడు ప్రతిసారి గెట్ టుగెదర్ పెట్టుకుంటూ వస్తున్నారు. తమతో పాటు చదువుకున్న తోటి వారికి ఎన్నో రకాలకు సంబంధించి ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తూ తమలో ఎన్నో రకాలుగా ఒకరికి ఒకరు స్నేహభావంతో ఇప్పటి వరకు ఉన్నారు. 41 సంవత్సరాల క్రితం స్కూల్ వదిలిపెట్టినా కూడా ఇప్పటి వరకు కలుస్తూనే ఉన్నారు. ఈరోజు జరిగిన గెట్ టుగెదర్కి విద్యార్థులు అందరూ కలుసుకొని ఉత్సాహంగా ఆటపాటలతో, యోగక్షేమాలతో, అప్పటి జ్ఞాపకాలతో ఉల్లాసంగా జరుపుకొని విందు భోజనాలతో సాయంత్రం వరకు సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వింజమూరి శ్రీనివాస్, అనుముల శ్రీనివాస్, వింజమూరి శేషు, గేరా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మీకు మీ కుటుంబంలో అందరూ కూడా ప్రతినిత్యం కూడా ఆ స్వామి యొక్క దివ్యమంగళ శాసనాలు ఉంటూ మీరు చేసే ప్రతి ఒక్క వృత్తిలో కూడా మంచి ఇంకా ఉన్నతమైన స్థానంలో ఉండి మీ కుటుంబం అందరూ కూడా స్వామి యొక్క దివ్యమంగళ శాసనాలతో మంచి ఉన్నతమైన స్థానాలు ఉండాలని చెప్పేసి అందరికీ కూడా స్వామి యొక్క దివ్యమంగళ శాసనం ముందుగా తెలియపరుస్తున్నాం. అదేవిధంగా 1984-85 సంవత్సరంలో మీ అందరము కూడా 10వ తరగతి కలిసి చదువుకున్నాం. ఈ రోజున ఈ విధంగా మీ అందరం బాల్యమిత్రులను కలవటం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే ఒక్కొక్కరికి కూడా 50 దాటిపోయి అర్ధ భాగంలో పడి ఉన్నాం. అందరం కూడా పాల్గొని మనందరం కూడా ఇట్లా ప్రతి సంవత్సరం కలవటం, మన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడం కూడా చాలా ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. చిన్ననాటి బాల్య స్నేహితులు కలవటం అనేది ఇటువంటి ఈ కార్యక్రమానికి మా మిత్రులు వింజమూరి శేషు కానీ, శ్రీనివాస్ కానీ, అదేవిధంగా అనుమోల్ శ్రీనివాస్ కానీ అందరూ ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కూడా కలిసి ఇలాగే ఇదే తోటలో కొంతమంది వచ్చారు, కొంతమంది మిస్ అయినట్టున్నారు. ఈసారి అందరూ వచ్చినందుకు చాలా సంతోషం. నాకు కూడా లక్కీగా కలిసి వచ్చింది, అనుకోకుండా కలిసి వచ్చింది. అంతా పర్ఫెక్ట్గా డేట్స్ అన్ని మ్యాచ్ అయినాయి. మీ అందరినీ చూస్తాం, చాలా సంతోషంగా ఉంది. ఇందాక గంజి చిరంజీవి చెప్పినట్టుగా అందరూ 55 ఏళ్ళు దాటినాయి కాబట్టి అందరూ కొంచెం హెల్త్ మీద కేర్ చేయండి, జాగ్రత్తలు తీసుకోండి. మనకి లైఫ్లో పిల్లలంతా వాళ్ళు సెటిల్ అయిపోయి అక్కడ దూరంగా ఉంటారు. సో మనకి మన భార్య వాళ్ళే. సో అందరూ హెల్త్ గురించి టేక్ కేర్ చేయండి. ఇప్పటి నుంచి అన్న రోజు మేము మంగళగిరిలో ఎక్కో పార్క్ వెళ్ళండి అందరూ. రోజు నేను వచ్చినప్పుడు వెళ్తాను నడవడానికి, మీరు కూడా వెళ్ళండి అందరూ, వెళ్ళిన అందరూ. సో దాట్స్ ఎనఫ్. అది రోజుకి 2-3 మైళ్ళు నడిస్తే చాలు. రోజుకి 4 మైళ్ళు నడవండి, ఇంకా డాక్టర్లు కూడా అవసరం లేదు. సో అందరూ ఫుడ్ విషయంలో కానీ జాగ్రత్త తీసుకుని తిన్నా తాగినంత వాళ్ళు తాగారు అందరూ. ఇక నుంచి మాత్రం పే అటెన్షన్ టు వాట్ యు ఈట్, వాట్ యు డ్రింక్. అది అందరికీ అత్యంత ఆనందకరమైన జీవితంలో మరలా రానిది విద్యార్థి దశ. ఏ లేకుండా పక్కన మిత్రుడు ఏ కులమా, ఏ మతమా, ఏ ప్రాంతం అనేది తెలియకుండా మంచి స్నేహభావంతో మెలిగే విద్యార్థి దశలో మేమందరం 40 సంవత్సరాల క్రితం సంతోషంగా ఎవరి పరిస్థితులను బట్టి వాళ్ళు చదువుకొని వివిధ రంగాలలో స్థిరపడి కుటుంబ బరువు బాధ్యతల్ని కూడా దిగ్విజయంగా ముగించుకొని కొందరు మరలా 40 సంవత్సరాల తర్వాత ఇక్కడ కలవటం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఇటువంటి ఆనందకరమైన సంఘటనలు జరగాలి, మీరందరూ కలవాలి, స్నేహం యొక్క విలువలను తెలుసుకోవాలి. తప్పనిసరిగా మీ జీవితాలు ఆనందంగా, ఆరోగ్యంగా, ఉన్నతమైన స్థితిలో
ఉండే విధంగా మీరందరూ జీవించాలని ఆ భగవంతుడు ఆశీస్సులు మిత్రులందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విషయం ఏంటంటే గెట్ టుగెదర్గా మనం కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మెయిన్ నా యొక్క ఆలోచన ఏంటంటే, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏమన్నాడంటే, ఏమండి మీరు ఏం చేస్తారు అన్నాడు. నేను పోలీస్ జాబ్ చేస్తున్నానండి అన్న. మీకు బీపీ ఉంది, షుగర్ ఉంది, బైపాస్ కూడా చేయించారు. మీరు మరి మీరు ఏం చేస్తున్నారండి, వాకింగ్ చేస్తున్నారా, ఎట్లా ఉన్నారు ఏంటంటే, సార్ వీలైనంత వరకు చేస్తున్నానండి, అలాగ ఉందండి, ఆడిగండి, పర్లేదండి, మీరు ఒక చిన్న పని చేయండి అన్నారు. ఏందండి అన్న. మీ చిన్ననాన్న మిత్రులు ఉన్నారు చూసారా, వాళ్ళ దగ్గర కనీసం వారానికి వస్తారన్న కలవండి. మీరు అది కలిసినప్పుడైతే మీరు ఉన్న మీ స్ట్రెస్ అంతా, మీకున్న యొక్క యాంగ్జైటింగ్ స్ట్రెస్ అంతా మొత్తం పోతుంది. దాంట్లో మీరు మంచి ఎప్పుడు జతగాళ్ళు కొడుకు ఎప్పుడు పదవాళ్ళు వీళ్ళ వయసు నవ్వురాళ్ళు నూరేళ్లకు కుర్రాళ్ళు ఆటగాళ్ళు పాడగాళ్ళు అందమైన వేటగాళ్ళు అప్పుడు వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు సారారని రెండు చెళ్ళ కైక రెచ్చినది కాక పంచుకోవే పాల బిగడ ఉల్లాస వీరుడా నీ సోకుమాడ గీదేనా పట్టు పావడా వస్తున్న పూల జంగిడి నీ